హాయ్ అండి. కంపోస్ట్ బిన్ అంతా ఖాళీ చేసేసి ఇలాగ అన్నిట్లోనూ ఎత్తుకున్నాను. మళ్ళీ ఇది ఫిల్లింగ్ స్టార్ట్ చేశాను. ఇదిగోండి ఇలా రెడీ అయిన మట్టి కంపోస్ట్ ఇలాగా అన్ని మొక్కల్లోకి అలాగ వేసుకున్నాను. ఇది కొంచెం మల్చింగ్ లాగా కూడా ఉంటుంది. వచ్చేది ఎండాకాలం కదా, కొంచెం ఇట్లాగా ఆకులుగా కూడా ఉన్నది. వెజిటబుల్స్ అయితే పూర్తి కంపోస్ట్ అయిపోయింది. ఇలాంటి ఆకులు అలాంటివన్నీ ఉంటాయి మాడిపోయి. ఇవంతా మొక్కకు ఎండ తగలకుండా, ఎక్కువ వేడి తగలకుండా ఎండాకాలం మల్చింగ్ లాగా ఉంటుంది. ఇలా అన్ని మొక్కలకైతే వేసుకున్నాను. ఇదిగోండి ఇలాగ దీంట్లో బూడిద కూడా కలుపుకున్నాను. బూడిద, వెజిటబుల్ కంపోస్టు, ఇంకపోతే కొంచెం ఇసుక, డంగ్ మాన్యూరు అన్నీ వేశాను. టమాటాలు చూడండి ఎంతెంత పెద్దగా ఉన్నాయో. ఇవి దేశీ టమాటాలు. యాపిల్ మొక్క కూడా వేశాను. యాపిల్ మొక్క అయితే ఇప్పటిదాకా నాకైతే కాపు అయితే ఏమీ రాలేదు. చక్కగా ఎదగడానికైతే ఎదుగుతున్నది. చూడండి ఇలాగా నిమ్మ చెట్టు, ఇది మల్చింగ్ లాగాను, సపోటా చెట్టు, ఇలా అన్ని మొక్కలకి వేశాను. మన తోటలోకి కొత్త రకం ఆకుకూరలు అయితే వచ్చాయండి. ఇది రెడ్ పొనగంట, ఇది నార్మల్ పొనగంట, ఇది తూటికూర ఎప్పుడు వినడమే కానీ ఎప్పుడు చూడలేదు. చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయంట. చూడండి ఎలాగున్నాదో. ఇవన్నీ కొత్త రకంవి. నా దగ్గర అప్పుడు ప్రస్తుతం ఖాళీగా ఏదైనా లేకుండా ఉంటే కొత్త మట్టి వేసి ఈ 3 రకాలు దీంట్లోనే పెట్టాను. కొంచెం ఎదిగాక మళ్ళీ కట్ చేసుకొని ఇండివిజువల్గా పెట్టుకోవచ్చు. తూటికూర చూడండి, ఫస్ట్ టైం వెండము పెట్టడం కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ వీటికైతే. ఎర్ర పొనగంటాకు కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను. నార్మల్ పొనగంటాకు ఇదిగోండి, ఇది ఎర్ర పొనగంటాకు. ఇంకపోతే మీకు ఇంకో సర్ప్రైజ్ అండి. చూసారా కింద ఇది కొబ్బరి చిప్పిది మొక్క చూడండి ఎంత పెద్దగా ఉన్నదో. మీకు అసలు బరువుకి వాలిపోతున్నారు. ఇంత చిన్న చిప్పలు రణపాల ఎంత బాగా వచ్చిందో. ఇది చేతిలో తీసుకున్నాను. ఉండండి మీకు నేల మీద పెట్టి దేని మీదన్నా చూపిస్తాను ఎంత బాగా ఉన్నది. చిన్న చిప్పలో ఎంత పెద్ద మొక్కనో. ఇదిగోండి ఇలాగ పెట్టాను, మీకు పడిపోతుంది. కనిపిస్తున్నదా మీకు ఎంత పెద్దగా ఉన్నదో. కాబట్టి ఇంత పెద్దగా పెరగడానికి కూడా ఒక టిప్ అయితే ఉన్నదండి. మామూలుగా నేనైతే కింద బేసు స్మూత్గా ఉండదు కదా, నేను ఏదన్నా ఇలా కుండీలో ఇలా పెట్టేస్తాను. పెట్టినప్పుడు వేర్లు కిందకి దిగిపోయి ఇలా పెద్దగా ఎదుగుతుంది. దీన్ని మళ్ళీ ఎప్పుడన్నా తీసి ఎక్కడన్నా పెట్టుకోవాలన్నా కూడా పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. మొక్క చచ్చిపోవడం అయితే ఏమీ ఉండదు. వేర్లు ఎదుగోండి కిందకి ఇలా దిగుతాయి. మనం మట్టిలో నుంచి తీసి అటు ఇటు కావాల్సిన ప్లేస్లో మార్చుకోవచ్చు. టేబుల్ మీద కూడా అలాగే దేంట్లోనే కూడా పెట్టచ్చు. మీకు ఎలా ఉన్నారో చూడండి. కుండీలో కూడా ఇంత పెద్దగా రాదు. మీకు 10 ఇంచెస్ కుండీ అన్నా ఉండాలా. మట్టి కూడా ఎంత తక్కువ ఉన్నారో చూడండి, సగం చిప్పకే ఉన్నది.